మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 నుంచి 42 వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 నుంచి 42 వచనాలు చదవండి. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండు అని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకు చింతాక్రాంతుడగుటకు మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా, నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మేల్కొండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి హల్లెలూయా. చూడండి, గెత్సెమనే అనబడే చోటికి యేసు ప్రభువారు సిలువ వేయడానికి ముందు గెత్సెమనే తోటలో ప్రార్థనకి వెళ్తారు. కూడా ఎవరెవరిని తీసుకొని వెళ్తారంటే పేతుర్ని, యాకోబుని, యోహాన్ని వెంటబెట్టుకొని వీళ్ళని అక్కడ ఉండమని చెప్పి ఆయన కొంచెం ముందుకెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే ఆయన్ని మరి కొద్ది సమయంలో పట్టబోతున్నారు, ఆయన సిలువకు అప్పచెప్పబోతున్నారు. ఈ విషయము ఆయనకి తెలిసి ఉన్నది కాబట్టి ఆయన ప్రార్థనకి వెళ్ళి ఉన్నారు. ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు నేను ఎలాగో సిలువ వేయబడతాను, నేను ఎలాగో ఇది భరించవలసి ఉన్నది కదా అని ఆయన నిర్లక్ష్యంగా దానికోసం దిగులు పడుతూ బాధపడుతూ ఉండేవారిగా లేరు. కానీ యేసు ప్రభువారు ఆయన ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారంట. చూడండి, ఆ మాటలే ఉన్నాయి ఇక్కడ 38వ వచనం నుండి. అప్పుడు యేసు మరణమగునంతగా, నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండునని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోలేము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియ అయినను నాతో మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనమని మీరు పేతురుతో చెప్పారు. హల్లెలూయా. యేసు ప్రభువారు ఏమని చెప్తున్నారంటే, శిష్యులు అక్కడ ఉండమని వెళ్ళి ప్రార్థన చేసి వచ్చి తిరిగి చూడబోతికి శిష్యులు ఏం చేస్తున్నారంట? నిద్రపోతున్నారంట. అప్పుడు యేసు ప్రభువారు, ఒక్క గడి అయినను నాతో మెలకువగా ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ఉండండి, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం అని చెప్పి మరలా ప్రార్థించడానికి వెళ్ళారంట. నేను ఒక మాట అడుగుతాను, యేసు ప్రభువారు సిలువ వేయబడబోతున్నాను, పట్టబడబోతున్నానని తెలిసి దిగులుగా ఉండటం మనం చూడలేదు. కానీ ఆ సమయంలో ప్రార్థిస్తున్నారు. ఆయన మరణమగునంతగా వేదన చెందుతున్నారు. కానీ ఆ సమయంలో కూడా ఆయన ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? మరలా వీళ్ళకి ఏమని మాట్లాడుతున్నారు వీళ్ళతో? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. అంటే ప్రార్థన అనేది మనకి ఏం కలుగజేస్తుందంటే శక్తినిస్తుంది. శోధనలు అనే వాళ్ళకి, శోధనలు శ్రమలు ఎవరికి రాకుండా ఉండవు, అందరికీ వస్తాయి. భూమి మీద అందరికీ శోధనలను శ్రమలను కలుగజేయడానికి సాతాను ఎల్లప్పుడూ ఉన్నాడు. అర్థమవుతుందే? శోధనను జయించు శక్తి ప్రార్థనా పరులకు ఉంటుంది. శోధన ప్రతి ఒక్కరికి వస్తుంది, శ్రమ ప్రతి ఒక్కరికి వస్తుంది. అది క్రైస్తవులు అవని, నామకార్థ క్రైస్తవులు అవని, క్రైస్తవేతరులు అవని, ఎవరవని, అపవాది ఖచ్చితంగా శోధనలోకి నిన్ను నడిపించడానికి, శ్రమంలోకి నడిపించడానికి అది ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటుంది. అయితే శోధనలో నీవు పడిపోకుండానట్లు, శోధనలో నిలబడి జయించినట్లుగా నీకు ప్రార్థనా శక్తి కావాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? యేసు ప్రభువారికి గొప్ప శ్రమ రాబోతుంది. ఆ శ్రమను భరించి నిలబడి దేవుడు అప్పచెప్పిన పని కంప్లీట్ చేయాలి. ఆయన కూడా మరణాన్ని జయించాలి. దేవుడు అప్పచెప్పిన పని కంప్లీట్ చేయాలి. అప్పుడే ఆయన కూడా తండ్రి కుడి పార్శ్వమందు చేర్చబడ్డము, ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళడము, మనకి విడుదల రావడము జరుగుతుంది. ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా యేసు ప్రభువారికి కూడా
శక్తి కావాలి. నేను దైవ కుమారుడే కదా, నాకు అన్నీ తెలుసు కదా అని ఆయన కూర్చోలేదు. ఆయన ఎడతెగక కన్నీటితో ప్రార్థన చేయ వ్యక్తిగా ఉన్నారండి యేసుప్రభు వారు. యేసుప్రభు వారికి అంత ప్రార్థన అవసరమైతే నీకు నాకు ప్రార్థన ఎంత అవసరమో ఆలోచించండి. అర్థమవుతుంది. ఆ ప్రార్థన చాలా నిర్లక్ష్యంగా ఉంచుతారు. కానీ నీకు నాకు శోధనలో పడిపోకుండానట్లు మనకి ప్రార్థన చాలా అవసరము. శాతాను ఎల్లప్పుడూ కూడా మనల్ని శోధిస్తుంది. ఏదైనా వనములో దేవుని సన్నిధిలో దేవుడితో గడిపే ఆ యొక్క ఆదాము అవ్వల విషయంలో చూసినట్లయితే వారు కూడా పండు విషయంలో శోధింపబడి శోధనలో పడిపోయారు. అనగా పండు తినొద్దు అంటే తినేలాగా వాళ్ళని శోధించింది సాతాను. వాళ్ళు దాన్ని జయించలేక ఆ శోధనలో పడిపోయారు. అంటే పండు తినేసారు. అర్థమైందా మీకు? పండు తినే విధంగా ప్రేరేపించడమే శోధన. ఆ శోధనలో మనం ఏమవుతున్నాం? పడిపోతున్నాం. ఈరోజు మన జీవితంలో చాలా విజయం ఉంది ప్రార్థన వల్ల. అవునా కదా? మనం ఎన్నిసార్లు పాటలు పాడలేదు? పాటల వరకైనా దాన్ని ఏమన్నా గ్రహిస్తున్నామా? ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. అవునా కదా? ప్రార్థన లేనిదే పరాజయం అంటే ప్రార్థన చేయం, మరి పాడేస్తాం పాట. అవునా కదా? ప్రార్థన వల్లే పైన అంటే ఆ ప్రార్థన చేయం. ప్రార్థనే ప్రాధాన్యం అంటే దానికే ప్రాధాన్యత ఏమో. అవునా కదా? అంటే పాటలు పాడేస్తున్నాం, చప్పట్లు కొట్టుకుంటూ నలుగురితో నాలుగు కలిపేస్తున్నాం, కానీ అది మనం గ్రహించి పాడుతున్నామా? నిజంగా ప్రార్థనే నీ పైన. ఏ పిల్లలు కూర్చోండి త్వరగా. ఏంటి అటు ఇటు తిరుగుతున్నారు? కూర్చోవాలి. హల్లెలూయా. ప్రార్థనే ప్రాధాన్యం అంటే ప్రాధాన్యత దానికేమో. ప్రార్థన లేనిదే పరాజయం అంటాం. ప్రార్థనే చేయం, మనకి పరాజయం వచ్చినాడు ప్రభువా ఎందుకు అని అడుగుతాం. ఎందుకు అంటే ప్రార్థన లేదు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమని చెప్తున్నాడంటే ప్రార్థన అనేది శక్తిని ఇస్తుంది మనకి. ప్రార్థన శక్తి నీకు అవసరం కావాలి. ఎందుకంటే సాతానుడు నిన్ను శోధించి శోధనలో పడేటట్లు చేసి తద్వారా నీకు శ్రమ తీసుకొస్తాడు. చెయ్యొద్దన్న పని దేవుడు చేయించేలా చేసి నువ్వు చేసిన తర్వాత దాని ఫలితంగా వచ్చిన శ్రమ నువ్వే అనుభవించాలి. పండు తినొద్దు అన్నాడు, నిశ్చయంగా చచ్చదువు అన్నాడు. అవునే కదా? తిన్నాడు, ఏదైనా వనం నుంచి గెంటి వేయబడ్డాడు. మరణం కూడా ఆ క్షణమే వచ్చింది. అంతవరకు మనకేం మరణం ఉంటుందని దేవుడు చెప్పలేదు ఏదైనా వనంలో మనల్ని సృష్టించినప్పుడు. కానీ మరణం అనేది లేని మనకి మరణము ప్రవేశించింది. ఎందువల్ల అంటే తినొద్దన్న పండు తినడం వల్ల. అది తినే విధంగా ప్రేరేపించింది ఎవరు? ఎవరు ప్రేరేపించారండి? సాతాను ప్రేరేపించింది, శోధించింది. పండు విషయంలో డిస్కషన్, శోధించింది, మాట్లాడింది, పడిపోయింది, అంతే, సమస్తం కోల్పోయింది. ఈరోజు అనేక విషయాల్లో సాతాను మనల్ని శోధిస్తూ ఉంది, ఎన్నో విషయాల్లో. అవునా కదా? దావీదు అలాగే ప్రార్థన చేయవలసిన సమయంలో అసలు యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో యుద్ధానికి వెళ్ళక పోనీ అప్పుడు ప్రార్థన చేయాలి. సాయంత్రకాల సమయంలో పోనీ ప్రార్థన చేయక మేడమే షికారులు చేశాడు, పాపంలో పడ్డాడు, చూడకూడని దృశ్యాలు చూశాడు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. తద్వారా రాజ్యాన్ని, సింహాసనాన్ని కోల్పోవడమే కాకుండా తన సొంత కుమారుడి చేత చంపడానికి తరలి వేయబడ్డాడు. కారణం ఏంటంటే దేవుడు చేయొద్దన్న పని చేయడం వల్ల శోధింపబడ్డాడు. ఆ ఖాళీ సమయంలో అటు ఇటు తిరుగుతూ ప్రార్థన చేయక ఏం జరిగింది? శోధనకు గురయ్యాడు. హల్లెలూయా. కానీ ప్రార్థించువారుగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అపోస్తలుల కార్యాల్లో చూసినట్లయితే చూడండి, 1వ అధ్యాయంలో మాట ఉంది. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనం నుంచి ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానంలో కనిపెట్టుడి. యోహాను నీళ్లలో బాప్తిస్మం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. కనిపెట్టండి అంటే ఎలా కనిపెడదాం? కూర్చొని చూద్దాం బైబిల్ అంతా. కనిపెట్టండి అంటే ప్రార్థన చెయ్యండి అని అర్థం. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాడు, కానీ
మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు. కాబట్టి 8వ వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని ఉంటారు. మీరు ప్రార్థనలో కనిపెడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ కోసం మీరు అడుగుచున్నప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేం పొందుకుంటారు? శక్తిని పొందుకుంటారు. ప్రార్థనా శక్తి అందుకే మనకు కావాలి. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దేవుని ఆత్మని మీద బలంగా కుమ్మరించబడ్డది. దేవుని శక్తి చేత నింపబడతావు. ఆ శక్తి నిన్ను శ్రమలు రాకుండా దూరంగా పోయేలా చెయ్యు, నిన్ను శోధనపడకుండా దూరంగా పోయేలా చెయ్యు. కానీ ప్రతి శోధనను జయించి నిలబడగలిగే శక్తిని ఇస్తుంది. ఆ శోధనలో పడిపోం, ఆ శోధనని ఎదిరించి జయించి నిలబడతాం. మనకి దేవుని ఎరగని వారికి ఉన్న తేడా అదే. వాడికి తెలియదు ప్రార్థనా శక్తి, పాపంలో పడిపోతారు ఈజీగా. చూడండి, దేవుని ఎరగని ప్రజలు ఈరోజు దేవుడి దగ్గరికి రావడానికి కాదు. ఒకప్పుడు మా జీవితాలు బాగుండేవి, ఎంతో బాగుండేవాళ్ళం. పిల్లలు బాగా చదువుకునేవారు, నా భర్త చక్కగా జాబ్ చేసేవాడు, మా కుటుంబం చక్కగా ఉండేది. ఏమైందో తెలియదు. సడన్గా నా భర్త తాగుడికి గురైపోయాడు, సడన్గా నా భర్త వ్యసనాలకి గురైపోయాడు, సడన్గా నా భర్త చెడ్డ స్నేహితులతో కలవడం ప్రారంభించాడు. నా పిల్లలు చెడ్డ స్నేహాలు మొదలు పెట్టారు, వ్యసనాలు మొదలు పెట్టారు, త్రాగుడికి బానిసలు అయిపోయారు, డ్రగ్స్కి బానిసలు అయిపోయారు అంటారు. ఎందుకు కారణమైపోయారు? దేనికి కారణమైపోయారు అంటే అది క్రైస్తవులే కాదు, క్రైస్తవులే దేవుని ఎరగిన వాళ్ళు కూడా, దేవుని ఎరిగిన వాళ్ళు కూడా. వీళ్ళు ప్రార్థన లేక, వాళ్ళు ప్రార్థనే తెలియక, దేవుడే తెలియక, తెలిసిన వాళ్ళు కూడా ప్రార్థన చేయక బాగానే ఉంటుంది అనుకుంటూ వారి జీవితాలు జీవిస్తూ ఉండగా సాతాను ఒక్కసారిగా వాళ్ళ యొక్క కుటుంబాన్ని గలిబిలి చేయడానికి అవకాశం ఉంటుంది. వారు శోధింపబడుతున్నారు. ఈరోజు బయటికి వెళ్తే అనేకమైన పాపపు సంఘటనలు లోకంలో ఉన్నాయి. నీ బిడ్డలు బయటికి వెళ్తున్నారంటే హాయిగా నువ్వు తిని పడుకుంటున్నావేమో, నీ బిడ్డలకి మంచిగా చదివించేస్తున్నాను అనుకుంటున్నావేమో, చదువుకొని చక్కగా బుద్ధిగా వచ్చేస్తున్నారు అనుకుంటున్నామేమో. ఎన్ని విషయాలతో వాళ్ళు శోధింపబడుతున్నారో వారి చుట్టూ ఉన్నప్పుడు యొక్క ఫ్రెండ్స్ని బట్టి, యొక్క పరిసరాలను బట్టి. సినిమాలు చూడాలని శోధింపబడుతూ ఉంటారు, చెడ్డ సినిమాలు చూడాలని శోధింపబడుతూ ఉంటారు. ఫ్రెండ్స్ కొంతమంది తాగుతూ ఉంటే వీరు తాగడానికి శోధింపబడుతూ ఉంటారు. వారు డ్రగ్స్ తీసుకుంటే వీరు కూడా డ్రగ్స్కి ఎడిక్ట్ అవ్వడానికి శోధింపబడుతూ ఉంటారు. మీరు బయటకు వెళ్తే నానా రకాల మనుషులతో కలుసుకుంటూ ఉంటారు, వాళ్ళ చేత ప్రేరేపితమవుతూ ఉంటారు. వాళ్ళు అలా ప్రేరేపించబడుతున్నప్పుడు వాళ్ళు పడిపోకున్నట్లు వాళ్ళకి ప్రార్థన కావాలి. వాళ్ళు చేయకూడదు అనుకుంటారు, చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వారికి ప్రార్థనా శక్తి లేక. ఖచ్చితంగా తల్లిదండ్రులు మనం ప్రార్థనలోనే ఉండడం కాదు, కానీ పిల్లలకి కూడా మొదట ప్రార్థన నేర్పించాలి. చాలా శ్రద్ధ కలిగి, ఇదిగో మేము ఇంత ఫీజులు కట్టేస్తున్నాం కదా, పిల్లల్ని స్కూల్కి పంపించేయాలి అనుకుంటాం. కానీ నువ్వు స్కూల్కి పంపించాలని చూస్తున్నావు, కానీ నువ్వు ప్రార్థనా శక్తి లేక, కంచె లేక ఎన్ని విషయాలకి వాళ్ళు పడిపోతున్నారో నీకు తెలియట్లేదు. చివరికి నువ్వు ఏదో ఆశిస్తావు, ఏదో జరుగుతుంది. కారణం ఏంటంటే ప్రార్థన లేకపోవడం అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన నీకు శక్తినిస్తుంది. ప్రతి శోధన జయించి నిలబడగలిగేటట్లుగా నీ చుట్టూ అగ్ని అనే కంచె వేస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన శాతాన్ని యొక్క కుయుక్తిని జయించగలిగే శక్తి ఉంటుంది. అందుకే మనం ప్రార్థించు వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూడండి ఇంకొక వాక్యం, అపోస్తుల కార్యాలు 41 నుంచి 42 వచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 41 నుంచి 42 వచనం. అపోస్తులు 2వ అధ్యాయం. మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును 41, 42. కాబట్టి అతని వాక్యం అంగీకరించువారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచు యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. పేతురు మొట్టమొదటిగా అభిషేకం పొందుకున్న తర్వాత ధైర్యంగా సువార్త ప్రకటించినప్పుడు ఇంచుమించు 3000 మంది దాకా బాప్తిసం తీసుకున్నారండి. తీసుకున్న దగ్గర నుంచి మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. ఎలా ఉన్నారు? ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుందిరా అంటారు. అవునా
కాదా? అంటే ఎక్కువ ఎక్కడ గ్యాప్ ఉండట్లేదు వర్షం. హల్లెలూయా. అలాగా ఎప్పుడైతే వీళ్ళందరూ బాప్తీసం తీసుకున్నారో అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెక్కున్నారు. ఒక్కొక్కరు అనుకుంటారు నేను బాప్తీసం తీసేసుకున్నాను, ఇంక అయిపోయింది నా పని, బాప్తీసం తీసేసుకున్నాం కాబట్టి ఇంక మాకు వచ్చేసింది రక్షణ, మేము కలిసి వేయబడిపోయాం అనుకుంటారు. బాప్తీసం తీసుకున్నా, పరిశుద్ధాత్మ పొందుకున్నా నేను ఈజీగా పడగొట్టగలరు. ఎందుకంటే ఏదైనా వనంలోనే వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు వచ్చి యేసు ప్రభువు దేవుడు వాళ్ళతో మాట్లాడేవాడు, వాళ్ళనే పడగొట్టింది. కాబట్టి నేను రక్షణ తీసుకున్నా, నేను బాప్తీసం తీసేసుకున్నాను కాబట్టి నేను సేఫ్ జోన్లో ఉన్నాను, నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతాను, నేను 5 అడిగితే దేవుడు ఇచ్చేస్తాడని నువ్వు భ్రమపడకు. ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నారో అప్పటి నుంచి అపోస్తుల బోధయందు, ఆత్మ సంబంధమైన బోధయందు, అపోస్తుల బోధయందు వారు నిలిచి ఉంటున్నారు. ఆ బోధలోనే సహవాసములో ఉంటున్నారు. సంఘ సహవాసము, సేవకుల సహవాసంలో ఉంటున్నారు. పరిచర్యలో వాళ్ళు ఉంటున్నారు. సహవాసం ఎప్పుడు ఉంటుంది చెప్పండి? వాళ్ళతో పరిచర్య కానీ అని కదా, వాళ్ళతో తిరుగుతూ ఆ సహవాసం కలిగి ఉంటున్నారు. రొట్టె విరుచుట యందు బల్లలో పాల్గొంటున్నారు. ఇంకా ప్రార్థన సహవాసం కలిగి ప్రార్థనలో ఉంటున్నారు. ఎడతెగక వాళ్ళతో ప్రార్థన చేస్తున్నారు. వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, సంఘ సహవాస ప్రార్థన ఉండాలి. ఈ ప్రార్థనలు ఉండవు చాలా మందికి. మళ్ళీ ఆదివారం అయితే మళ్ళీ ఆదివారమే కనపడతారు, ఏదో వాక్యం వినేసి వెళ్ళిపోతారు. వీళ్ళు శక్తిహీనులు, వీళ్ళకి శక్తి ఉండదు. వీళ్ళు ఏదో తలంచుకుంటారు కానీ ఏమీ జరగదు. మీరు ఎందులోనే నిలవలేరు. కారణం ఏంటంటే ప్రార్థనా శక్తి లేక. అందుకే సహవాసముతో కూడిన ప్రార్థన ఉండాలి, విజ్ఞాపన ఉండాలి, అపోస్తుల బోధలో ఉండాలి. వారు బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి ఆ విధమైన సహవాసంలో వాళ్ళు ఉన్నట్లుగా దేవుడు మాట్లాడుతున్నారు. అదే మన కుటుంబాన్ని దీవిస్తుంది. చాలా మంది ప్రార్థనలో ఉండరు, సహవాసంలో ఉండరు. అని బాప్తీసం తీసుకున్నానులే, బాప్తీసం తీసుకుంటే దానికి ఏం భయం కాదు. నేను మరింత సాతాను ఎవరికి అంటే బయట వాళ్ళకి కాదు, మనల్నే శోధిస్తుంది. మనమే కావాలి. ఎందుకంటే దేవుళ్ళో లేని వాళ్ళ దానికి అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడైనా తీసుకెళ్తుంది. నువ్వు నేనే పడాలి పాపంలో, నువ్వు నేనే శోధనకి పడాలి. అందుకే నిన్ను నన్నే శోధిస్తుంది. అందుకే ప్రార్థనలో మనం ఎక్కువ గడుపువారుగా ఉండాలి. అది ఎవరు ప్రార్థన? అపోస్తుల బోధలో ఉంటూ, అపోస్తుల సహవాసంలో ఉంటూ, వారి సహవాసంలో ప్రార్థన. ప్రార్థన మనకు వచ్చేస్తుందా చెప్పండి? ఏం ప్రార్థన చేయాలో తెలియదు. ఒక్కొక్కరు అన్నీ కూడా పరిశుద్ధాత్మకు అప్పగించుకోరు. అదే పని కింద ప్రార్థన చేసుకుంటూనే వెళ్ళిపోతారు. ఇక దేవుడు చెప్పేది అనవసరం, చేసుకుంటూనే వెళ్ళిపోతారు. అందుకే అపోస్తుల సహవాసంలోని, సంఘ సహవాసంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనకి ఏ విధముగా ప్రార్థన చేయాలన్నది దేవుడు గ్రహింపిస్తాడు. హల్లెలూయా. వాళ్ళ ఇష్టమైన ప్రార్థన చేయడానికి శిష్యులు మాట్లాడలేదు. తండ్రి మాకు ప్రార్థన నేర్పించని యేసు ప్రభువుని అడుగుతున్నారు. మన సహవాసంలో ఉన్నప్పుడు ప్రార్థన ఏం చేయాలి, ఎలా చేయాలన్న విషయాలు మనకి బోధపడతాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనేది ఖచ్చితంగా మనకి శక్తినిస్తుంది. షడ్రకు, మేషకు, అబేద్నెగోను చూసినట్లయితే వారున్న రాజ్యంలో రాజుని వీరి శత్రువులు ప్రేరేపిస్తూ ఉంటారు. ఏమనంటే వీళ్ళ ముగ్గురిని ఎలాగైనా నాశనం చేయాలన్న తలంపుతో రాజును ఒక ప్రతిమను చేయమని, ఆ ప్రతిమకు నమస్కరించని ప్రతి ఒక్కరిని కూడా అగ్నిగుండంలో వేసేయాలన్న ఆజ్ఞను తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క రాజు అలాగే ప్రతిమను చేసి అందరినీ మోకరించమన్నప్పుడు ఆ ప్రతిమకు మోకరించినప్పుడు షడ్రకు, మేషకు, అబేద్నెగోను వారు వస్తారు. కానీ ఏ మాత్రం కూడా ఆ బొమ్మకి సాగిలపడ్డ. అదే ప్లేస్లో మనం ఉన్నట్లయితే ఈజీగా మనం పడిపోతాం. ఎందుకు వచ్చిందిలే, కొద్దిసేపు దండం పెట్టేద్దాం, నమస్కరించేద్దాం, బతుకుంటే బలిసాకన్నా తిరిగిపోతుందా అని రహస్యంగా తర్వాత నాకు ప్రేయర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకని మనం ఏం చేస్తాం? తప్పించుకుంటాం. కానీ లేదు, వాళ్ళ ముగ్గురు కూడా ఆ శోధనని జయించి ఉన్నారు. ఏ విధముగా అంటే వారి భయానికి చోటు ఇవ్వలేదు. అమ్మో అగ్నిగుండంలో పడేస్తారని చోటు ఇవ్వలేదు. వారు ప్రార్థనా పరులు కాబట్టి, దేవుని శక్తిని ఎరిగిన వారు కాబట్టి, దేవుని శక్తి చేత నింపబడిన వారు కాబట్టి ఖచ్చితంగా
తమను విడిపించగలిగిన వాడు దేవుడు. విడిపించకపోయినా ఆయన నిత్యరాజ్యానికి మేము వెళ్తామని వారు ధైర్యంతో చెప్తున్నారు. రాజా, మమ్మల్ని బ్రతికించడానికి, మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. రక్షించకపోయినా పర్వాలేదు, మేము మాత్రం ఆ ప్రతిమకు మొక్కము అని చెప్తారు. వెంటనే వాళ్ళ ముగ్గురిని అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళ ముగ్గురితో పాటు దేవుడు కూడా తిరుగుతూ ఉన్నాడండి. యేసుప్రభువు వారు కూడా. మనం పడవేసింది ముగ్గురిని కదా, 4వ వ్యక్తి ఎవరని ఆ రాజు వాళ్ళందరినీ బయటికి తీపించినప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళకి ఒక్క వెంట్రుక కూడా కాలేదంట. వాళ్ళ చేతులకి కట్టిన తాళ్ళు కాలేయి కానీ వాళ్ళకి ఒక వెంట్రుక కూడా కాలేదంట. అంతగా దేవుడు వాళ్ళని కాపాడాడు. ఏంటి అంటే వాళ్ళు అలా నిలబడడానికి, ఆ సమయంలో వాళ్ళని తోసేసినప్పుడు భయమే లేదా అంటే వారిని అలా నిలబడడానికి ఆ ప్రార్థనే వాళ్ళని ఆ శక్తినిచ్చింది. హల్లెలూయా. మన ప్రార్థన కొన్ని యొక్క శోధనలు, కొన్ని శ్రమల్లో పడినప్పుడు నిలబడి జయించగలిగే శక్తినిస్తుంది. అందుకే ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ప్రార్థన మన ప్రతి సమస్యలోని భయపడక నిలబడి జయించే శక్తిని మనకి ఆ ప్రార్థన శక్తి ఇస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి మీరు ప్రార్థన చేయండి. మీరు ఆ శోధింపబడినప్పుడు, ఆ శోధనలో పడిపోతే ఆ శోధన ద్వారా శ్రమ వస్తుంది. ఈరోజు అనేక మందికి ప్రార్థన చేయమంటే మోకాళ్ళు లేదు, 1 గంట ప్రార్థన చేయమంటే చేయరు. ఎవరన్నా ఫ్రెండ్స్ బయటికి తిరుగుదామంటే వెళ్తారు, షికారుకి వెళ్దామంటే వెళ్తారు, షాపింగ్కి వెళ్దామంటే వెళ్తారు, తాగుదామంటే వెళ్తారు, సినిమాకి వెళ్దామంటే వెళ్తారు, కాసేపు ఆడుకుందామంటే వెళ్తారు, కాసేపు గేమ్స్ చూద్దామంటే వెళ్తారు. కానీ ప్రార్థనకి రండి రారు, మోకాళ్ళు వేయమంటే వేయరు, వాక్యం విందామంటే వినరు. మిగతా వాటికి మాత్రం చాలా టైం ఇస్తారు, చాలా టైం స్పెండ్ చేస్తారు, మనుషులకి ఇస్తారు, ఫ్రెండ్స్కి ఇస్తారు. కారణం ఏంటంటే వాళ్ళ ద్వారా మిమ్మల్ని శాతాన్ని శోధిస్తుంది. దాన్ని జయించేవారిగా ఉండము, పడిపోతాం ఈజీగా. ధనం విషయంలో శోధిస్తుంది, తిండి విషయంలో శోధిస్తుంది, డబ్బుల విషయంలో శోధిస్తుంది, చూడకూడని విషయంలో చూడడానికి శోధిస్తుంది. ఎన్నో విషయాల్లో మనం పడిపోతున్నాం. ఆ శోధనకు గురై దాని ద్వారా వచ్చే శ్రమ మనమే అనుభవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఆ శోధనలు వచ్చినప్పుడు వాటిలో పడిపోకుండా వాటిని జయించు వారిగా ఉండాలంటే నీకు ప్రార్థనా శక్తి చాలా అవసరమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తిగత ప్రార్థన కాదు, ఒకడు ఇంకెంతసేపు వ్యక్తిగత ప్రార్థన కాదు, అదొకటి దేవుడు అంటం లేదు, ఉండాలి అది. కానీ ఏది సహవాస ప్రార్థన చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధులతో, సంఘ సహవాసంతో ఎక్కువ ప్రార్థనలో గడపాలి. వాళ్ళ అపోస్తుల బోధయందు, ప్రార్థనయందు, రొట్టె విరుచుటయందు, సంఘ సహవాసంలో ఎక్కువ ఉండాలి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన మిస్టేక్స్ మనకి తెలియవు, కానీ సంఘ సహవాసంలో పరిచర్య చేస్తున్నప్పుడు మనకి వాస్తవాలు ఎన్నో తెలుస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఇక్కడ ఎక్కువ పరిచర్య సహవాసంలో ఉండాలి. మీరు చూడండి, మీరు ఇంట్లోనే వ్యక్తిగతంగా ప్రేర్ చేసుకుంటూ ఎంతసేపు ఇంట్లోనే ఉండి మీరు ఏ ఆదివారం వస్తే మీ ఉన్న బలానికి పరిచర్యలో ఎక్కువ తిరుగుతూ పరిచర్య చేస్తూ ప్రార్థనలో ఉన్న ఆత్మ సంబంధమైన బలానికి చాలా తేడా ఉంటుంది. నువ్వు చాలా వీక్గా ఉంటావు, కానీ వాళ్ళు చాలా ఆత్మలో బలంగా ఉంటారు. కారణం ఏంటంటే అది ఏ బలాన్ని ఇస్తుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం సంఘ సహవాస ప్రార్థన ఖచ్చితంగా మనం చేయవారుగా ఉండాలి. ప్రార్థన శక్తిని ఎల్లప్పుడూ పొందుకున్న వారిగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎటువంటి శోధన వచ్చినా సరే మనం జయించే వారి వరుసలో నిలబడాలంటే మనం ప్రార్థించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఏ శోధనలో కూడా పడిపోకున్నట్లు శోధనని జయించాలి. శోధనలో రాక మనం శోధనలో జయించాలి, కానీ పడిపోకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రార్థన కావాలని దేవుడు మాట్లాడే దినాల్లో చాలా మంది చాలా విషయాల్లో పడిపోతూ ఉన్నారు. మనకి యోబుని చూసినట్లయితే, యోబుని చూసావా అని యేసుప్రభువు వారు మాట్లాడినప్పుడు దేవుడు సాతాను అంటదా, నువ్వు కంచె వేస్తావు, లేకపోతే యోబు నిన్ను ఇప్పుడు గనపరిచేస్తున్నాడా, శోధన తీసుకురా, శ్రమ తీసుకురా, వెంటనే నిన్ను దూషిస్తాడంటే నువ్వెంత శ్రమన్నా పెట్టి నువ్వు శోధించి చూడు, నా యోబు మాత్రం పడిపోడు, ఖచ్చితంగా సణగడు, నిలబడతాడని దేవుడే సవాలు విసిరాడు. అదే మన పక్షానైతే సవాలు కాదు కదా, ముందు కూడా అడిగాడు. ఎందుకంటే మనం అంత త్వరగా తొట్టుకుపోతాం. మన పక్షాన్ని దేవుడు ఎలా చెప్పగలడా, నా బిడ్డ సణగదు, నా బిడ్డ పడిపోదు, నువ్వు ప్రేరేపించుకో, నువ్వెంత ప్రేరేపించుకున్నా దేవుని సన్నిధి విడిచిపెట్టదు, నువ్వు కోట్లు పెట్టినా పడిపోదు. కోట్లు కాదు, 100 రూపాయలు వస్తున్నాయంటే పని దేవుడి సన్నిధి మంచి పని పోయేవాడు ఉన్నాం.
అవునా కదా? నేను ఎంత శోధన వచ్చినా దేవుడి సన్నిధికి మొదటిగా ప్రాధాన్యత ఇవ్వాలి. శోధనకి పడిపోకూడదు. దేవుడి సన్నిధికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. ప్రార్థనకి ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు ఆ శోధనలోనూ పడిపోకుండా కాపాడబడతామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా చూసినట్లయితే చూడండి 133వ కీర్తన తీద్దాం. కీర్తన 133 చదవండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడిన అహరోను గడ్డం మీదగా, కానీ అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండెను. సియోను కొండ మీదకి దిగి వచ్చే హెర్మోను మంచు వలె నుండెను. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అతనికి ఉండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీదకి దిగి వచ్చి హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సహోదరులు ఐక్యత కలిగి ఎలా ఉండాలంట? సహోదరులు ఐక్యత. సంఘములో ఐక్యత చాలా అవసరం. సంఘములో ఐక్యత కలిగి ప్రార్థన చేయాలి. పైకి వందనాలు చెప్పుకుంటారు, లోన దూషించుకుంటూ ఉంటారు. అర్థమవుతుందా? పైకి వందనాలు ఎలానా, ఇదా దీనికి ఎంత పొగరో, ఇది ఎంత అబద్ధాలు కోరో, దీనికి ఎంత గేరో, దీని మీద ప్రార్థన వచ్చని, ఇది దీని ప్రార్థన అని ఎన్నో అనుకుంటూ మరి పైకి వందనాలని నవ్వుకుంటూ ప్రార్థన చేసేస్తుంటే అభిషేకము దిగదు. సంఘంలో ఏం కావాలి? ఐక్యత కావాలి. ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి, సహోదరుల ఐక్యత కలిగి మనం ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉండాలి. ఎందుకంటే నీకు నాకు ఇచ్చిన అధికారం మనది కాదు, దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన వాన్ని బట్టి మనం గౌరవించాలి తప్ప వాళ్ళ టాలెంటో వీళ్ళ టాలెంటో కాదు. ఇది ఎవరిచ్చారు అధికారం? ఆ మనుషుల కంటే దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన వాన్ని గౌరవిస్తూ సహోదరుని ప్రేమించాలి. సంఘంలో ఏకాత్మ ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తేనంట అది అభిషేకం మీ కింద మన మీదకి బలంగా దిగుతుందంట. అంటే ఏకాత్మతో కలిసి సంఘంలో ప్రార్థన చేస్తుంటే మనం బలంగా అభిషేకించబడతాం. అక్కడ ఆశీర్వాదము, ఇంకా శాశ్వత జీవము అంటే నిత్య జీవం, అంటే పరలోక రాజ్యానికి అర్హత, ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. నువ్వు సంఘానికి వచ్చి నువ్వు ఆశీర్వదింపబడాలంటే సంఘంలో ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండాలి, ప్రేమించే మనసు కలిగి ఉండాలి. కానీ ఒక్కటైనను వ్యతిరేకమైన మనసు కలిగి ఉండకూడదు. ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయకూడదు, ఎవరిని కూడా ఎక్కువగా మనం మాట్లాడకూడదు. అందరినీ కూడా గౌరవించాలి. అందరికీ అధికారం ఇచ్చింది దేవుడు అని ఎరిగి ఆ ఇచ్చిన వానికి మనం లోబడవాలిగా. ఎవరికి ఇచ్చిన అధికారాన్ని బట్టి వాళ్ళు పని చేయుచుండగా దాన్ని మనం గౌరవించి ప్రేమించి లోబడాలి తప్ప మనం వ్యతిరేకించే వారిగా ఉండకూడదు. అలా వ్యతిరేకించిన మరుక్షణం మన మీదకి దేవుని అభిషేకం ఉండదు, దురాత్మ ప్రభావం పనిచేస్తుండదు. హల్లెలూయా. అంతేకాదు దేవుడి పని అప్పగించాడు అంటే వాళ్ళని మనం తక్కువగా చూడడం, తక్కువగా మాట్లాడడం చేయకూడదు. ఆ పని అప్పగించింది ఎవరు అంటే దేవుడు. కాబట్టి వాళ్ళని తక్కువగా మాట్లాడతామంటే దేవుడిని తక్కువగా మాట్లాడుతాం, చెప్పిన వాడిని తక్కువగా మాట్లాడుతాం. కాబట్టి అది వాళ్ళకి చెందదు. కానీ ఖచ్చితంగా మనం దేవుడిని అన్నవాళ్ళం అవుతాం. దానివల్ల కూడా మన మీద అభిషేకము దిగదు, ఆశీర్వాదం ఉండదు. కాబట్టి సంఘంలో ఏకీభవిస్తున్నప్పుడు మనమందరం కూడా సహోదరుల మధ్య ఐక్యత కలిగి ఉండాలి. ఆ ఐక్యత మన మీదకి అభిషేకం కింద దిగుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడే ఆశీర్వాదం ఉండదు. కాబట్టి సంఘ సహవాసాన్ని మనం తక్కువ చేయకూడదు. సంఘ సహవాస ప్రార్థన చాలా అవసరము. అపోస్తుల బోధలో నీళ్ళు చూడటం చాలా అవసరము. ప్రార్థనా శక్తి చాలా అవసరము. ప్రార్థన లేకపోతే శాతాను పెట్టు ప్రతి శోధనకి పడిపోతావు. ఆ శోధింపబడుతున్నప్పుడు నువ్వు జయించి నిలబడి ఆ శోధనలో పడిపోవడం ద్వారా వచ్చే శ్రమ నుంచి నువ్వు తప్పించబడకుండా ఆ శోధనలో పడిపోతే నీకు శ్రమలు వస్తాయి. ఆ శ్రమలో తప్పించబడడం నువ్వు చాలా కష్టము. హల్లెలూయా. సౌలు పడిపోయాడు, సౌలు శోధింపబడ్డాడు. వెళ్ళి ఆ శత్రువులందరినీ చంపేయమన్నాడు, అక్కడ ఆస్తి తీసేయమన్నాడు, పశువుల్ని కాల్చేయమన్నాడు, ఎవ్రీథింగ్ నాశనం చేసేయమంటే సైనికులు చెప్పారట, ఇదిగో బలిసిన గొర్రెలు ఉన్నాయి, వీటిని యెహోవాకు బలి అర్పించడానికి తీసుకెళ్దామంటే ఆ చూచిన వాటిని బట్టి వాళ్ళు చెప్తున్న మాటలను బట్టి శోధింపబడి ఆ శోధనలో పడిపోయాడు.
వాళ్ళు ప్రేరేపిస్తున్నారు, వద్దు అని చెప్పలేకపోయాడు. చెప్పడం మానేసి వాటిని తెచ్చుకోవడం వల్ల, ఆజ్ఞాతిక్రమం అవడం వల్ల రాజుగా ఉండటకు తగిన వాడు కాదని తీసివేశాడు. దీనికి గల కారణం ఏంటంటే శోధనలో పడిపోయాడు సౌలు. హల్లెలూయా. వాడి శోధనలో పడిపోకున్నట్లు, శోధనని ఎదిరించినట్లు, శోధనలో నిలబడి దాన్ని జయించినట్లుగా మనము ఖచ్చితంగా ప్రార్థన కలిగి ఉండాలి. ఒక్క వ్యక్తిగతంగా ప్రార్థన ఒక్కటి సరిపోదు, సంఘ సహవాస ప్రార్థన కావాలి. సంఘముతో సహవాసం ఉండాలి, సంఘముతో ఏకీభవించి ప్రార్థన చేయాలి. అది చాలా అవసరమని దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు ప్రార్థనలో బలపడతారు, ప్రతి పరిస్థితిని ఎదిరించగలిగే శక్తి వారికి వస్తుంది. అంటే పరిచర్యలో కూడా మనం పాల్గొనాలి. నువ్వెంతగా పరిచర్య చేస్తుంటావో అంతగా వాక్య గ్రహింపు కలిగి ఉంటావు. హల్లెలూయా. వాళ్ళు బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి ఎడతెగుకున్నారు. ఒక్కొక్కరైతే నిర్లక్ష్యంగా ఉంటారు, ఒక సండే కనబడతారు, మళ్ళీ కనిపించరు. వీళ్ళకి ప్రార్థనా శక్తి ఉండదు, వీళ్ళు ప్రతి దానికి పడిపోతుంటారు. దేవుడు ఆత్మలో ఎదగాలంటున్నారు. ఒకే స్టేజ్లో ఉండిపోవాలని దేవుడు కోరుకోవట్లేదు. ఆత్మలో ఏమవ్వాలంట, మనం దినదినము ఎదగాలి, అభివృద్ధి చెందాలి. ఒక్కొక్కరు ఎదగరు, అక్కడే ఉంటారు. ఎదగడం ఉండదు, అక్కడే ఉంటే చేస్తాం తిరిగి. కొద్ది రోజులకి ఏమవుతుంది, మన ఆత్మను ఏం చేసుకోవాలి, అభివృద్ధి చెందించుకోవాలి, అంతకంతకు ఎదగాలి. ఈరోజు 10 నిమిషాలు ప్రార్థన చేసావంటే రేపు 20 నిమిషాలు చేయాలి, ఎల్లుండి గంట చేయాలి. ఈరోజు కొంచెం అంటే నువ్వు ఇంకా ప్రార్థనలోనూ వాక్యంలోనూ ఎదగాలి. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, కొంచెంలో నమ్మకంగా ఉన్న వారిని అనేక విషయాల మీద దేవుడు నియమిస్తాడు. ఒక తలాంతు ఇచ్చినోడు భూమిలో కప్పెట్టాడు, 2 తలాంతులు ఇచ్చినోడు రెట్టింపు చేశాడు, 5 తలాంతులు ఇచ్చినోడు రెట్టింపు చేశాడు. దేవుడు ఏమంటున్నాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నేను ఇచ్చింది రెట్టింపు చేస్తావు కాబట్టి ఇదిగో ఈ 1 కాసు కూడా నువ్వే తీసేసుకొని అప్పగించాడు. ఈ 1 కాసు వృద్ధి చేయక కప్పెట్టిన వాడిని ఏం చేశాడు, నువ్వు నరకంలో ఉండాలని తోసేస్తాడు, నరకంలోనే పాడేశాడు. ఈరోజు దేవుడు ఇచ్చిన తలాంతులు ప్రతిదీ కూడా పోగొట్టుకుంటున్నారు మనుషులు. ప్రతి దానిలో ఎదగట్లేదు, కప్పెడుతున్నారు భూముల్లో. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావో ఆలోచించి ఒక్కసారి. నీ ప్రార్థనా జీవితాన్ని కప్పెడుతున్నావు, నీ వాక్య గ్రహింపు జీవితాన్ని, పరలోక సంబంధమైంది దేవుడు నీకు అప్పగించిన దాన్ని ఏదో ఒకటి ప్రతి ఒక్కరికి అప్పగిస్తాడు. అప్పగించిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కప్పెడుతున్నారు. అది కప్పెట్టేస్తారు, దేవుని ఆశీర్వాదాలు కావాలంటారు. దేవుడు చెప్పింది చెయ్యి, ఆశీర్వాదాలు నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. నువ్వు దేవుడు చెప్పింది కప్పెట్టుకో, చివరికి మరణానికి వెళ్తామని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పింది వృద్ధి చెందించాలి, ప్రార్థనలో వృద్ధిలో ఉండాలి, వాక్యములో ఎదుగుదల ఉండాలి, పరిచర్యలో ఎదుగుదల ఉండాలి. ఆయన అప్పచెప్పే వాటిలో అంతకంతకు ఎదగాలి. నా దగ్గరికి ఒక ఆవిడ వస్తూ ఉంటుంది, ఆవిడ ఒక రోజుకు ఏడు చేస్తూ ఉంది. ఏంటంటే, దేవుడిని నేను అడుగుతున్నాను, నాకు ఏం అప్పచెప్తాడో, నేను ఎందుకు పనికిరాని దానికి ఉన్నానా అని ఏడు చేసేదాడు. ఎందుకండి, దేవుడిలో మీరు ఎదుగుతున్నాడు, ఖచ్చితంగా దేవుడు అప్పగిస్తాడంటే నాకేమో అప్పచెప్పట్లేదు, నేను అసలు దేవుళ్ళో ఉన్నానా అని ఏడుస్తున్నానండి. అప్పుడు ఆవిడ ఓన్లీ హౌస్ విజిటింగ్ పంపేదాన్ని. ఇప్పుడు ఆవిడ ఎంతో బిజీ అయిపోయారు, ఎన్ని పనులు అప్పచెప్తున్నాడో దేవుడు. ఇప్పుడు ఆవిడ సంతోషిస్తుంది, ఒక పని కాదు, ప్రతి పనిలోనే అప్పగిస్తుంటే ప్రతి పని నమ్మకంగా చేస్తుంది ఆవిడ. కొంచెంలో నమ్మకం ఉంది, అనేక విషయాల్లో నమ్మకంగా ఆమె అనేక విషయాల్లో నియమిస్తున్నాడు. దేవుడు ఒక్కోసారి మాట్లాడుతున్నాడు, నువ్వు లేనప్పుడు ఆమెనే వాక్యాన్ని చెప్పడానికి పంపించు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ప్లేస్లో ఆమె నిలబెట్టు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ స్థాయి వరకు ఆమె ఎందుకు వచ్చిందంటే ఆమె కొంచెం పని అప్పచెప్పిన నమ్మకంగా చేస్తారు. నేను మర్చిపోయినా ఆవిడ మాత్రం అప్పచెప్పింది కొనసాగించుకుంటూనే వెళ్తారు. ఆమె హౌస్ లిస్టింగ్ అప్పగించాను, చాలా నమ్మకంగా చేశారు. ప్రార్థనలు చేయించమని అప్పగించాను, నమ్మకంగా చేస్తున్నారు. అదే మీకు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ఆమె పరుగులు ఎత్తుకొని వెళ్తున్నారు. ఏది చెప్తే ఆవిడ చేస్తున్నారు. దేవుడి పని ఎంత చేస్తున్నారో వాళ్ళ పిల్లలు అంతగానే దీవించబడుతున్నారు. వాళ్ళు కూడా మరి ముఖ్యంగా దేవుళ్ళే ఎదుగుతున్నారు. వాళ్ళు దేవుని రాజ్యానికి సిద్ధపడుతున్నారు. అంతగా ఆశీర్వదింపబడ్డానికి కారణం ఆమె ప్రతి అప్పచెప్పిన చిన్న విషయంలో కూడా నమ్మకంగా ఉండి వృద్ధి చేస్తుంది. ఈరోజు నీకు ఇచ్చిన తలాంతును వృద్ధి చేయాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీకు దేవుడు సహవాసములో నువ్వు ఉంటున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు శక్తి కలిగిన పాత్రగా ఉంటావు.
ఆ సంఘ సహవాస ప్రార్థనలో ఐక్యత కలిగి ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా దాని కింద కీర్తన చూద్దాం. 134వ కీర్తన. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నతించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నతించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ స్థలం వైపు మన చేతులెత్తి మనం ఆయన్ని స్తుతించాలంట. యెహోవా మందిరంలో రాత్రి నిల్చుండవారులారా. చాలా మంది రాత్రికాలం అస్సలు ప్రేయర్లో ఉండరు, అవునా కాదు? పగలే ఉండరు, ఇంక రాత్రి ఉంటారు. ఎక్కువ పరిచర్య చేసేవాళ్ళు, ఎక్కువ సేవలో బలంగా వాడేవాళ్ళు, వారి రాత్రికాల అనుభవం ఉంటుంది. ఒకసారి అయితే నేను ఒక పుస్తకంలో చూస్తే, దేవదాస్ అయ్యం గారు ఒక దైవసేనుడు, ఆయన రాత్రికాలం ఎక్కువ ప్రార్థన చేసేవారంట. ఆయన కళ్ళకి కాటుక కింద కారం పెట్టుకొని మరీ ప్రార్థన చేసేవారంట, నిద్ర రాకుండా. అంత ప్రార్థనా పరులంట. మనం రాత్రికాలం అస్సలు ప్రార్థన చేయ ముందు, రాత్రికాలం నైట్కే నిద్రకే ఇంపార్టెంట్ ఇస్తాం. నేను పరిచయకి వచ్చిన కొత్తలో ఎక్కువ నైట్లే ప్రార్థన చేసేదాన్ని, దేవుని సన్నిధిలో ప్రశాంతంగా గడిపేదాన్ని. మనలో ప్రార్థన ఉండదు, ప్రార్థన శక్తి ఉండదు. దేవుడు చెప్పేది విను. దేవుడు సాతాను శోధిస్తున్నప్పుడు ఆ శోధనను జయించినట్లుగా నిలబడం, పడిపోతుంటాం. తద్వారా వచ్చే శ్రమను బట్టి ప్రభువా నాకు ఎందుకు ఇలా చేసావు అని అడుగుతాం. కానీ ప్రభు చెప్తాడు, నువ్వు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థనలో మెలకువ కలిగి ఉండమని చెప్తున్నాడు. సహవాసం కలిగి ఉండమంటున్నాడు, సంఘ సహవాసం కలిగి ఉండమంటున్నాడు, నేను పరిచర్యలో ఉండమంటున్నాడు, సంఘంలో ప్రార్థన సహవాసంతో ఎక్కువ ఉండమంటున్నాడు. ఇవేమీ చెయ్యం. శోధన వచ్చినప్పుడు ఈజీగా దానిలో పడిపోతాం. తత్ఫలితంగా వచ్చే శ్రమను బట్టి మనం క్వశ్చన్ వేస్తాం, దేవుడు నాకేం చేశాడు, ఏం చేశాడు, ఆదివారాలు వచ్చేసినాక ఏం చేశాడు అని మాట్లాడతాం. అడగడానికి కూడా నీకు అర్హత లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం చేశాడంటే, నేను భూమి మీద ఉంచడమే చాలా ఎక్కువ, ఇంకా అంతకన్నా ఏం చేయాలి? నేను మంచం మీద ఉంచక, నేను రోగాలతో ఉంచక, నీ కనీసం పోషణ ఇస్తున్నాడు చూడు, వస్తువులు పడిపోకుండా అదన్నా చేస్తున్నాడు, సంతోషించు. ఏం చేసావు ప్రభు అని అడుగుతాను. ఏం చేసావు అని అడగడానికి దేవుడు చెప్పింది, నువ్వేం చేసావని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏది చెయ్యొద్దు, నా మీద విశ్వాసం ఉంచినప్పుడు నీకు శాతాను ప్రార్థనించి తప్పించే అనేకమైన విషయాలు నీ ముందుంచి నీకు అది లాభకరంగా చూపించి నేను ప్రార్థన విడిచిపెట్టమంటే ఈజీగా విడిచిపెట్టేస్తున్నావు. ఇది నాకు లాభకరమైన నాకు వద్దు. మొదట నేను దేవుని సన్నిధికి ఇంపార్టెంట్ ఇస్తాను, సంఘ సహవాసానికి ఇంపార్టెంట్ ఇస్తాను, సంఘముతో ఏకీవించి ప్రార్థన చేయటం నేను ఎడతెగకుంటాను అని నువ్వు నీ ముందు పెట్టిన శాతాన్ని యొక్క ఆశీర్వాదాలను పక్కకు తోసి వచ్చుంటే నువ్వు నిజంగా శాశ్వత ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకునేదాన్ని, నిత్య జీవాన్ని. కానీ నువ్వు అది చెయ్యు. ఆ క్షణం శాతం చేత శోధింపడినాక అదే ఇంపార్టెంట్ అని వెళ్ళిపోతే అది మొదట చూపిస్తుంది, తర్వాత నీకు జీవితాంతం కూడా దరిద్రతే నీకు ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మొదట ఇంపార్టెంట్ ఇవ్వు అని చెప్తున్నాడు. బాప్తిజం తీసుకున్న దగ్గర నుంచి వాళ్ళు సహవాసంలో, సంఘ సహవాస ప్రార్థనలో ఎడతెగక ఉన్నారన్న సంగతి మర్చిపోవద్దు. ఆ ప్రార్థనే మనకి శక్తినిస్తుంది. ఒక పాట ఉంది, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి మనకు కావాలి. నువ్వు ప్రార్థించే వ్యక్తిగా నిత్యము ఉండాలి. సహవాస ప్రార్థన విడిచిపెట్టకూడదు. సహవాస ప్రార్థన చాలా శక్తినిస్తుంది. అందుకే సహవాస ప్రార్థనలో పాల్గొనాలి. చాలామంది తేలిగ్గా తీసుకుంటారా, మీరు చేసుకోండి, మీరు చేసుకోండి, మరి నీ ప్రార్థన శక్తి ఎక్కువైపోయి కారిపోతుందని మీరు చేసుకోండి అని చెప్తూ ఉంటారు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఏకీభవించి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థించే సమయంలో ప్రార్థించకే దావీదు శోధనలో పడిపోయి శ్రమలు కొని తెచ్చుకున్నాడు. నువ్వు ప్రార్థించే సమయంలో ప్రార్థించక, దేవుని సన్నిధిలో ఉండక, నువ్వు ఎంతగా లోకంలో వెళ్తున్నావు అంతగా నువ్వు శ్రమలు కొని తెచ్చుకుంటావని దేవుడికి నేను మాట్లాడుతున్నాను. ముఖ్యంగా సంఘ సహవాస ప్రార్థన వదలొద్దు. అది నీకు మరింత బలము, మరింత శక్తినిస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు.
పేతురు వాళ్ళని సంఖ్యలతో బంధించినప్పుడు సంఘము ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు ఆ సంఖ్యలు తెగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. సంఘ ప్రార్థన అంత బలమైంది, అంత శక్తి కలిగిందని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుటుంబ సమస్యల కోసం నువ్వు ఒక్కదానివి కాదు, సంఘములో ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఒక్కరు నీ కోసం ప్రార్థన చేసినప్పుడు అది శాతాను బంధకాల నుంచి నిన్ను విడిపించడమే కాకుండా అది ఎంతో శక్తిని బలాన్ని నీకు అనుగ్రహిస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను ఒంటరిగా ఏదో చేసేసుకుంటాను, నేను ఒంటరిగా గడిపేస్తున్నాను దేవుడితో అంటే చాలదు, సంఘ సహవాసం చాలా అవసరము అని దేవుడు మాట్లాడుతున్నాడు. వారితో సహవాసంలో ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. ప్రతి పరిచర్య అప్పగించినప్పుడు అది ఎంతో ధన్యతగా ఎంచుకొని నీది పక్కన పెట్టి నువ్వు ఆ పని చేయాలి, నీ పనులు చెప్పకూడదు. అసలు చాలామంది చాలా తెలుగు తక్కువ పనులు చేస్తూ ఉంటారు. దేవుడు నిన్ను గుర్తించి పలానా పని చేయమని నీకు ఫోన్ చేసి చెప్పినప్పుడు చాలామంది అంటారు నాకు పని ఉంది అని చెప్తారు. నువ్వు మాకు అది చెప్పేది సమాధానం దేవునికి చెప్తున్నావు. ఆ పని నీకు అసలు ఎందుకు అప్పగించాడో, నేనేం విడిపించాలని ఎలా దీవించాలని అప్పగించాడో పని చెప్పినప్పుడు నేను దేవుళ్ళకి వచ్చిన నాకు ఆ జ్ఞానం ఉండేది. వెంటనే దేవుడు చెప్పినప్పుడు నేను ఏది నాదేమి ఇరుకు పక్కన పెట్టేసి అది లోబడి చేయడం ఇప్పటికీ అదే పని నేను. అందుకే నా యొక్క సమస్యల గురించి, నా యొక్క అవసరాల గురించి దేవుడు చూసుకుంటాడు. చాలామంది చెప్తే మాకు పని ఉంది, మాకు ఫలానా పని ఉంది అని హైలైట్ చేస్తాను. నువ్వు పెద్ద హైలైట్ చేసుకుంటున్నావేమో, నీ పని చిత్తు కాగితం అయిపోతావు, నీకు అసలు ఇంపార్టెన్సే ఉండదు. నీకు దేవుడు ఇంపార్టెంట్ ఇచ్చి చెప్తున్నాడు. నేను గుర్తు చేసి ఆ భారం పెట్టి నీకు ఫోన్ చేసి అమ్మ ఫలానా ప్రార్థన ఉంది, ఫలానా పరిచర్య ఉంది, రండి అమ్మ అంటే మాకు పని ఉంది. ఎవరికి చెప్తావో తెలుసా? నీకు విలువ ఇచ్చి నేను గుర్తించిన దేవాది దేవుని ఎదురిస్తున్నావు మాటని. నువ్వు ఈ లోకంలో పోరాడుతూ ఉంటావేమో, ఒక ధనము సంపాదించి లేదా అది సంపాదించి ఇది సంపాదించి ఒక గౌరవం సంపాదిస్తావని. పనికి రావు. మనుష్యుడు గుర్తించనంతగా మరుగు చేసేస్తాడు దేవుడు. దేవుడు అంటున్నాడు దీపాన్ని దీపస్తంభం మీద పెడతాం కానీ కొంచెం కింద పెట్టం. నువ్వు దీపములా లేవు, నువ్వు ఆరిపోయిన ఒత్తులా ఉన్నావు. కానీ దీపస్తంభం మీద పెట్టవలసింది దేవుడు. నువ్వు మరుగైపోతున్నావు, నువ్వు పనికిరాని వ్యక్తిగా అయిపోతున్నావు. నిన్ను మనుషులు దృష్టించలేని స్థితికి తీసుకెళ్ళిపోతాడు. అసలు నువ్వు మరుగైపోతావు అంతే. ఎందుకంటే దేవుడు గణపరచు వారే ఘనమైన స్థానంలో ఉంటాడు. దేవుడు ఎప్పుడు గణపరుస్తాడు? ఆయన్ని గణపరచు వారిని ఆయన గణపరుస్తాడు. ఆయన గణపరచడం అంటే స్తోత్రాలు స్తుతులు చెప్పడం కాదు. ఆయన నీకు ప్రత్యేకించి ఆజ్ఞాపించినప్పుడు నీది పక్కన పెట్టి ఎంత ఇంపార్టెంట్ అన్నా నా దేవుడిది మొదట అన్నప్పుడు నీకు అదే ఇంపార్టెంట్ ఇస్తాడు దేవుడు. మనుషుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు. నువ్వు ఆయనకి ఇంపార్టెంట్ ఇవ్వు, ఆయన చెప్పింది చెయ్యు. నాది ముఖ్యం, నా పని ముఖ్యం, లేదా నాది పర్సనల్ మ్యాటర్ అంటే నువ్వు పనికిరావు, నేను పక్కన పెట్టేస్తాడు. అది ఎంతమందిని చూశాను నేను. ఆయన పని చెప్పినప్పుడు గడగడలాడి వణుకుతూ ఎవరు వస్తారో వాళ్ళ ఉన్నతంగా హెచ్చిస్తాడు, వాళ్ళ ఘనపరుస్తాడు. వాళ్ళు పనికి రాని వాళ్ళని చెప్పులు కుట్టే అబ్రహాం లింకన్ చెప్పులు కుట్టుకునేవాడు అధ్యక్షుని చేసి చూపించాడు దేవుడు. ఎందుకంటే తను దేవునికి లోబడే వ్యక్తిగా ఉన్నాడు. నువ్వు ఘనమైన వ్యక్తివి కావచ్చు, చెప్పులు కొట్టుకునేవాడి కన్నా అధ్వానంగా నీ పరిస్థితి అయిపోతుంది. నువ్వు మరుగైపోతావు, మనుషులు దృష్టించని రీతికి వెళ్ళిపోతావు. ఎప్పుడో తెలుసా? ఎప్పుడో తెలుసా? దేవునికి లోబడినప్పుడు. హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలి? దేవుడు చెప్పినప్పుడు ఇంపార్టెంట్ ఇవ్వాలి. పరుగులు ఎత్తుకొని రావాలి దేవుడి సన్నిధికి. ఆయన ఏం చెప్పాడు గడగడ ఉడుతుంది. ధన్యత భాగ్యము కింద చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను ఉన్నత స్థానంలో ఉంచుతాను. ప్రతి నోట నీ నామం ఉంటుంది, ప్రతి చోట నీ అవసరత, నీకు విలువ దేవుడిస్తాడు. ఒక విలువైన వ్యక్తిగా నేను చూస్తాడు. లేదు నాది ఇంపార్టెంట్ అన్నావా, నువ్వు మరుగైపోతావు, మనుషుల్ని దృష్టించినంత స్థితికి వెళ్ళిపోతావు. కారణం ఏంటంటే నువ్వు ధిక్కరించింది దేవుని యొక్క ఆజ్ఞలో. కొంతమంది దేవుని శక్తిని, దేవుని చూడరు, మనుషులు మాట్లాడేస్తున్నారు అనుకుంటారు, మనుషులు చెప్పేస్తున్నారు, మనుషులు చేసేస్తున్నారు. నేను చెప్పచ్చు, కానీ మీతో వచ్చి మీ ఎడల కార్యాలు చేసేది ఎవరు? దేవుడు. నేను చేయట్లా. అప్పుడు నీకు అర్థం అవ్వాలి మాట్లాడుతున్నది దేవుడు అని. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనా శక్తి విషయంలో నువ్వు నిర్లక్ష్యం చేయకు.
ఆయన సంఘ పరిచర్య విషయంలో, సంఘ సహవాస ప్రార్థన విషయంలో నువ్వు నిర్లక్ష్యం చేయకు. అపోస్తల బోధ యందు నిర్లక్ష్యం చేయకు. నువ్వు ఎంతగా ఉంటావు అంత శక్తిని పొందుకుంటావని దేవుడి దినాన మాట్లాడుతున్నాడు. సహోదరుల మధ్య ఐక్యత ఉండి ప్రార్థన చేయాలి. అది అభిషేకము. మనం సణిగేవారిగా, గొణిగేవారిగా, వ్యతిరేకించేవారిగా, వారికి ఇచ్చిన తలాంతులను బట్టి మనం వారిని తక్కువగా చూసేవారికి ఉన్న ఆ ప్రార్థన ఫలించదు. అభిషేకం అడ్డు, నీకు మీదకి అభిషేకం రాకుండా అది అడ్డుగా నిలిచిపోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా ఎడతెక్కగా మనం ప్రార్థించేవారిగా, రాత్రికాల జామునందు కూడా మనం ప్రార్థించేవారిగా, ఆయన సన్నిధిలో మొరపెట్టేవారిగా మనం ఉండాలని, అది గొప్ప అభిషేకము, ఆశీర్వాదము, శక్తి అన్నదని, శోధనని జయించటకు అది గొప్ప శక్తిగా పనిచేస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. శోధన రాక మానదు, ప్రతి ఒక్కరికి శోధనలు వస్తాయి. శోధనని జయించిన వాడే ఆయన ఆశీర్వాదంలో నిలబడతాడు. వాడు ప్రతి ఆశీర్వాదానికి కారకుడవుతాడు దేవుడిది. ఎప్పుడంటే శోధన జయించినప్పుడు. ఎప్పుడు జయిస్తారంటే వారు ప్రార్థనలో, సంఘ సహవాస ప్రార్థనలో, సంఘముతో సహవాసములో ఉన్నప్పుడు వారు ఖచ్చితంగా శక్తిని పొందుకుంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ శక్తి లేనప్పుడు, ఆ ప్రార్థనా శక్తి లేనప్పుడు శాతాన్ని పెట్టు, సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి పాపములను పడిపోతాం, ప్రతి శోధనలను పడిపోతాం. అలా పడిపోయినప్పుడు దాని ద్వారా నీకు శ్రమే ఎదురవుతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మేము ప్రార్థన చేద్దామండి. వాక్య వ్యక్తిమైన ప్రార్థన చేద్దాం.